చాలా ది బెస్ట్ అసలు సొల్యూషన్ దొరుకుతుంది అని అంటే కనుక కూష్మాండ దీపం అని అంటూ ఉంటారు. మీరు కూడా ఎన్నో సార్లు నాతో చెప్తూ వస్తూ ఉన్నారు చాలా పవర్ఫుల్ అని. ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఈ దీపం ఎక్కడ ఎలా పెట్టాలి, ఏ దేవుడిని ఆరాధించాలి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. మంచి ప్రశ్నమ్మా. చాలా మందికి అంటే కాలభైరవుడు అనేటువంటి ఒక దేవత ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని తెలుసు. కాలభైరవుడు అంటే మన కుక్క స్వరూపంలో, సునక స్వరూపంలో చూస్తూ ఉంటాం. కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడు ఆయన, క్షేత్రాన్ని మొత్తాన్ని కూడా పరిపాలిస్తుంటాడు. కాశీ క్షేత్ర నివాసించ కాలభైరవ దర్శనం అని చెప్పి మనం చూతూ లింగాష్టకంలో ఉంటుంది మనకి కాలభైరవుడి గురించి. అట్లానే ఈ కాలభైరవుడికి ఇష్టమైనటువంటి రోజు అమావాస్య, అష్టమి. మన ప్రత్యంగిర అమ్మవారికి అమావాస్య ఇష్టము, కాలభైరవుడికి ఆవిడ ముందర ఉండే ఈయనకు కూడా. అసలు మనం ప్రత్యంగర ఉపాసన చేయాలంటేనే కాలభైరవుడి దగ్గర ముందు అనుజ్ఞ తీసుకోవాలి. కాబట్టి ఆయనకి చేస్తేనే అమ్మవారి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మనం హోమ ప్రక్రియలో కూడా లక్ష్మీ గణపతి కాలభైరవుడి తర్వాత మనం ఒక ప్రత్యంగర అమ్మవారి హోమాన్ని చేస్తాం. కాబట్టి ఈ కాలభైరవుడికి ఇష్టమైనటువంటి రోజులు రెండు ఉంటాయి. ఒకటి బహుళ అష్టమి, దాన్ని భైరవాష్టమి అంటాం. అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి 8వ రోజు. అమావాస్య ముందు అంటే 7 రోజుల ముందు, పౌర్ణమి నుంచి తీసుకుంటే 8వ రోజు అవుతుంది, అష్టమి తిథి అవుతుంది. అంతేకాకుండా అమావాస్య, ఈ రెండు కూడాను కాలభైరవుడికి చాలా ప్రీతి పాత్రమైనటువంటి రోజులు. ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా సరే, బహుళ అష్టమి రోజు కానీ ఏ మాసంలో అయినా, 12 మాసాల్లో ఏ మాసమైనా సరే, బహుళ అష్టమి కానీ బహుళ అమావాస్య కానీ, ఈ 2 రోజుల్లో కూష్మాండ దీపం. కూష్మాండము అంటే ఏంటి? గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయలో కూడా మళ్ళీ అనుమానం వస్తుంది, మంచి గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ అని. బూడిది గుమ్మడికాయ అంటే ఆకుపచ్చ గ్రీన్ కలర్ లో ఉంటుంది కాబట్టి దాన్ని కూష్మాండం అంటాం మనం. ఈ కూష్మాండ దీపం పెట్టడం వల్ల మనకి శనీశ్వర బాధలు తొలగిపోతాయి. కాలభైరవుడి అనుగ్రహం అంటే ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. రాహుకేతువుల బాధలు తొలుగుతాయి ఈ ఒక్క కాలభైరవుడికి చేయటం వల్ల. ఈ కూష్మాండ దీపం ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి అనేది చాలా మందికి సంశయం ఉంది. ఇది చేసిన తర్వాత ఏమైనా నివేదన పెట్టాలా, ఏ దేవుడికి పూజ చేయాలి? ఈ కూష్మాండ దీపం అనేది ముఖ్యంగా కాలభైరవుడికి పెడతాం. కాలభైరవుడికి కూష్మాండ దీపం దీపారాధన చేస్తాం. ఇది కూడా ప్రదోషకాలం. కాలభైరవుడు నిజంగా చూడండి, ఎక్కడైనా మీరు ఈశ్వర ఆరాధన అనేది ఈశ్వర కుటుంబంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా ప్రదోష కాలంలో అర్చనలే ప్రాశస్త్యంగా ఈవినింగ్ 6 o'clock ఎలా. శివుడికి మహాశివరాత్రికి మహాశివరాత్రి కూడా ప్రదోషకాల అర్చన విశేషం. తర్వాత కాలభైరవుడికి ప్రదోషకాలంలో విశేషం. దసరా నవరాత్రులు చేస్తాం. నవరాత్రులు సాయంకాలం సమయం నుంచే ప్రారంభిస్తాం. సుబ్రహ్మణ్య షష్ఠి, కుమార షష్ఠి ఇట్లాంటివన్నీ కూడా సాయంకాలం ప్రదోషకాలంలోనే చేస్తాం. సంకటహర చతుర్థి ఇది కూడా సాయంకాలంలోనే చేస్తాం. అవునా? వినాయక చవితి అంటే ఈ సాయంత్రం పూట పందిళ్ళలో చేయడం అనేది సాయంత్రం పూట చేస్తున్నాం, కానీ సంకటహర చతుర్థి కూడా గణపతికి మన సాయంత్రం పూట చేస్తాం. అంటే శివ కుటుంబంలో ఉండేటువంటి ప్రతి శక్తికి, ప్రతి దేవతకి ప్రదోషకాలం అనేది ప్రీతిపాత్రమైనటువంటి సమయం. ఆయా తిథుల్లో ప్రదోషకాలంలో చేయటం వల్ల ఎక్కువగా మనకి ఫలితాన్ని కలుగు చేస్తుంటుంది. ఈ బహుళ అష్టమి కానీ అమావాస్య రోజున కానీ కాలభైరవ దేవాలయం కానీ కాలభైరవుడి విగ్రహం అంటే ఎక్కువగా ప్రత్యంగర దేవాలయాల్లో ఉంటాయి, లేదా శివాలయాల్లో ఉంటాయి కాలభైరవ విగ్రహాలు. ఈ కాలభైరవుడు ముందు శివాలయాల్లో ఉంటాయి కాలభైరవ విగ్రహాలు. ఈ కాలభైరవుడు ముందు శుభ్రంగా గుమ్మడికాయ తీసుకొని వచ్చి, బుడిది గుమ్మడికాయ తీసుకొని వచ్చి దాన్ని సగానికి కోసేసి దాంట్లో ఉండే గుజ్జు మొత్తం పరిపూర్ణంగా తీసేసి, ఆ గుజ్జు మొత్తం తీసేసి లోపల బయట చక్కగా పసుపు పూసి మొత్తం ఎల్లో కలర్ లోకి వచ్చేస్తుంది. అంటే కట్ చేయాలి కదా, కట్ చేసి ఆ గుజ్జు అంతా 2 parts గా అవుతుంది. రెండింటికి కూడా గుజ్జు తీసేసి పసుపు రాసుకోవాలి. నిండుగా పసుపు పూసేసి చక్కగా కుంకుమతో బొట్టు పెట్టి, అవకాశం ఉంటే ఆవు నెయ్యి, లేదా అంటే అంతా అనేసరికి దాదాపు 2 కేజీలు ఆవు నెయ్యి పడుతుంది. ఈ రోజుల్లో నిజంగా ఓ మాట చెప్పాలంటే కష్టాలు తీరాలి అని చెప్పేటువంటి వాళ్ళకి ఖర్చు ఎక్కువ పెట్టించడం కరెక్ట్ కాదు.
ఓ మాట చెప్పాలంటే. ఇప్పుడు ఆవు నెయ్యి అంటే కనీసం 600 రూపాయలు కేజీ ఉంది, 2 కేజీలు అంటే 1200 రూపాయలు. ప్రతి నెల 1200 రూపాయలు దీనికే ఖర్చు పెట్టాలంటే పెట్టలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా నువ్వుల నూనె, ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం శని దోషం పోతుంది. అంతేకాకుండా ఈ నువ్వుల నూనెతో పెట్టినటువంటి దీపం నుంచి వచ్చేటువంటి పొగ ఉంటుంది కదా, ఒత్తి వేసి వెలిగించినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగ యమధర్మరాజు మనం తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కూడా ఆ యొక్క పొగ వాసన పీల్చి సంతృప్తి పడి వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే వీళ్ళని తీసుకుని వెళ్లకుండా మృత్యుంజయ అంటే అపమృత్యు దోషాలు కూడా పోతాయి. అంత శ్రేష్టం నువ్వుల నూనె. సో ఎవరైతే ఆవు నెయ్యి లేదు అని అనుకుంటున్నారో బాధపడక్కర్లేదు, అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వుల నూనె, ముఖ్యంగా ఆవు నెయ్యి దీపం నుంచి వచ్చేటువంటి పొగ గురించి కూడా చెప్పలేదు అక్కడ. నువ్వుల నూనె దీపం నుంచి వచ్చేటువంటి ఆ ఒత్తి నుంచి వచ్చేటువంటి పొగ ఏదైతే ఉంటుందో ఆ వాసన చూస్తే యమధర్మరాజు సంతృప్తి పడి వెనక్కి వెళ్ళిపోతాడట. అంటే తీసుకెళ్ళడానికి వచ్చే మృత్యువుని కబడించడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కూడా వెనక్కి వెళ్ళిపోతాడట. అంటే దీనివల్ల మృత్యుంజయ అనుగ్రహం కూడా కలుగుతుంది, అపమృత్యు దోషాలు పోతూ ఉంటాయి. కాబట్టి ఒత్తి కాస్త పెద్దగా. ఎన్ని ఒత్తులు వేయాలి? ఒక్కటే. మరి అంత పెద్ద ఒత్తి దొరుకుతుందా? ఉంటాయమ్మా, అఖండ ఒత్తులు అని చెప్పి మన షాపుల్లో పూజా స్టోర్స్ కి వెళ్తే దొరుకుతాయి. లేదు పత్తి దొరికితే మనమే చక్కగా తయారు చేసుకోవచ్చు, పెద్ద ఒత్తి తయారు చేసుకోవచ్చు. ఒక ప్లేట్ అంటే పేపర్ ప్లేట్ కావచ్చు, విస్తరి కావచ్చు, అరిటాకు కావచ్చు. నేల మీద అయితే పెట్టకూడదు కదా, మన దీపాన్ని డైరెక్ట్ పెట్టాం కదా. కాబట్టి అలా ఒక అరిటాకు తీసుకొని దాంట్లో ఒక 2 ప్రమాణాల్లో ఒక హాఫ్ కేజీ దొడ్డుప్పు ఉంటుంది కదా, మన క్రిస్టల్ సాల్ట్ అంటే కల్లుప్పు అంటాం. ఆ గల్లుప్పు తీసుకొని దాన్ని ఒక రౌండ్గా 2 రౌండ్స్ దాని మీద పెట్టేసి రెండిటి మీద ఈ గుమ్మడికాయ ముక్కలు పెట్టాలి. పెట్టి ఒత్తి వేసి నువ్వుల నూనె పోసి చక్కగా బొట్లు పెట్టేసి స్వామి వారికి కాలభైరవుడు ముందు ఈ దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించిన తర్వాత ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏంటంటే గారెలు, వడలు అంటాం కదా, మినపవడలు ఈ దీపారాధన చేసి కాలభైరవ అష్టకం చదువుకోవచ్చు, లేదా కాలభైరవ అష్టోత్తరం చేసుకోవచ్చు. రాని వాళ్ళు వినొచ్చు కనీసం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాలభైరవుడికే డైరెక్ట్ వెళ్ళి పూజ చేయమని చెప్పటల్లా నేను. ఈ దీపంలోనే కాలభైరవుడు ఉంటాడు కాబట్టి ఈ దీపానికే పూజ చేసుకోవచ్చు. అంటే గుడి దగ్గరలో లేదు, కాలభైరవుడి విగ్రహం లేదు, ఫోటో లేదు అనుకునే వాళ్ళు అలా ఆ దీపాన్ని భావించవచ్చు. కాలభైరవుడిగా దీపం ఇంట్లో పెట్టచ్చా? ఇంట్లో పెట్టుకోవచ్చు. ఏ మూల? అది ఏమన్నా ఆగ్నేయ మూల పెట్టుకోవడం. అంటే మళ్ళీ కిచెన్ లో కింద పైన కాకుండా కింద శుభ్రపరుచుకొని అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా దీపారాధన చేసి మాష చక్రాలు అంటే ఈ వడలు ఒక 18 చాలు, ఎక్కువ కల్లా. అవి చిన్నవి చేయండి పెద్దవి చేయండి, మన శక్తిని అనుసరించి ఉంటుంది. చేసేసి కాలభైరుడికి నివేదన పెట్టి అగరబత్తీలు, కాస్త అవకాశం ఉంటే కొబ్బరికాయ కొట్టడం, లేదంటే ఆ మాష చక్రాల నైవేద్యం పెట్టవచ్చు. పెట్టించి మంగళహారతి ఇస్తే అలా ఒక 5 అమావాస్యలు కంటిన్యూగా చేయగలిగితే నవగ్రహాల్లో కొన్ని విశేషమైనటువంటి దోషాలు ఇచ్చేటువంటి గ్రహ దోషాల నుంచి నివారణ కలగవచ్చు. ఇక్కడ మన వాళ్ళు శాస్త్రం చెప్పడం కూడా అమ్మా దీపం పెట్టండి అంటారు. దీపం అనేది చీకటిలో ఉండేటువంటి చెడుని, చీకటి అంటేనే చెడు, ఆ చెడుని ప్రారంభమవుతుంది. అంతేకాకుండా అక్కడ ఒత్తి వెలిగించినప్పుడు ఏ కలర్లో వస్తుంది మనకి? ఎర్రగా ఉంటుంది జ్వాల. ఎరుపు అంటే కుజుడు, పత్తి అంటే శనీశ్వరుడు, నువ్వుల నూనె శనీశ్వరుడు, బుడిద గుమ్మడికాయ అంటే చంద్రుడు. అంటే ఇన్ని గ్రహాల దోషాలు పోతూ ఉన్నాయి ఇవన్నీ చేయటం ద్వారా. అంటే ఒక దీపారాధన ద్వారా ఇన్ని గ్రహాల దోషాలు పోతున్నాయి. ముఖ్యంగా మానసిక అశాంతి ఉండేటువంటి వాళ్ళు, అనారోగ్యంతో ఎక్కువ బాధపడేటువంటి వాళ్ళు ఈ కాలభైరవుడికి ఈ కూష్మాండ దీపం పెట్టడం ద్వారా వాళ్ళ వంశాభివృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ధనం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఎవరెవరికి ఏవి బాధలు ఉన్నాయో అవన్నీ కూడా సంకల్పం చెప్పుకొని మంత్రం కంటే మన మనోసంకల్పమే బలమైనది. కాబట్టి మనోసంకల్పం చెప్పుకొని కాలభైరవుడి కనుక చేయగలిగితే, అవకాశం ఉంటే దగ్గరలో ఏదైనా కుక్కలు ఉంటే వాడికి ఆ వడలు కూడా 2 తినిపించగలిగితే ఇంకా అదృష్టం. తింటాయా వడలు? అమ్మ బ్రహ్మాండంగా తింటాయమ్మా. ఇప్పుడు మనం కాశీకి వెళ్ళొస్తాం, కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత కాలభైరవ పూజ చేస్తాం, కాశీ సమారాధన చేస్తాం, వడలు కూడా దండ వేస్తాం. మన సునకాలు కుక్కలకి ఒక దండ వేసి నివేదన పెడతాం, అవి తింటాయి తప్పనిసరిగా. కాకపోతే ఇంతమంది జనాలు ఉండి పూజ చేస్తుండేసరికి వాడికి ఏదో కంగారు పుట్టేసి భయంగా అరవడం, మరొకడం ఇట్లాంటివి బయటికి వెళ్ళిపోవడం చేస్తుంటాయి. కానీ అసలు అయితే మనం గారెలు అంటూ వాడికి పడితే చక్కగా తింటాయి. అలా తినడం వల్ల ఏమవుతుంది, డైరెక్ట్ కాలభైరవుడే మన ప్రసాదాన్ని స్వీకరించినట్టు కదా. ఏ కుక్కకైనా పెట్టచ్చా? మళ్ళీ ఇక్కడ నా క్వశ్చన్ కాదు, మామూలుగా ఏంటంటే
కాశీ సమారాధనలు నల్ల కుక్క శ్రేష్టం అని అంటూ ఉంటారు కదా, నిజమే. సో కానీ దీనికి కూడా అలా ఏమైనా పర్టికులర్ కలర్ ఒక మాట ఉందా? చెప్తానమ్మా. Sir, lunchtime. Kanna, you love beans. No, you love beans. This also no. నల్ల కుక్క శ్రేష్టం అని అంటూ ఉంటారు కదా, నిజమే. సో కానీ దీనికి కూడా అలా ఏమైనా పర్టికులర్ కలర్ ఒక ఉందా? మాట చెప్తానమ్మా. భగవంతుడు ఈ రూపంలోనే రావాలని మనకి ఇదేం లేదు కదా, లేదు, అవును. ఈ రంగులోనే ఉండాలి అనే ఇదైతే ఏం లేదు. కాబట్టి ఆయన ఉండడం కాల అంటేనే నలుపు, ఆయన ఉండడం నల్లగా ఉంటాడు కాబట్టి నల్ల కుక్కకి ఎక్కువ శ్రేష్టం అనుకుంటాం. కానీ మనం పూజ అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా కనబడేటువంటి ఏదైతే శునకం ఉంటుందో ఆయనే కాలభైరవుడు అంతే. ఓకే. ఆయనకి నివేదన పెడితే ఆ ప్రసాదం కనుక స్వీకరిస్తే మహద్భాగ్యం అంతే. కాలభైరవుడు, నేను అంతకుముందు కూడా చెప్పాం మనం, కాలభైరవుడు అనుగ్రహం ఉంటే చాలు ఏదైనా కలుగుతుందని. కాబట్టి ఇలాంటి నివేదన కనుక చేయగలిగితే మిగిలినది ప్రసాదం అందరూ తీసుకోవచ్చు చక్కగా. ఇంకా